ఎలాంటి అనుమానాలు ఉన్నా అసెంబ్లీలో చర్చిద్దామని, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని జగన్కు టీడీపీ నేతలు సవాల్ విసిరారు. డిఎస్సీ రాసిన అభ్యర్థులు తాము నష్టపోయామని వైసీపీ ర్యాలీలో ఎక్కడా పాల్గొనలేదన్నారు. డిఎస్సీని అడ్డుకోవడం కోసం 350 పైన కేసులు వేశారు. కోర్టులు అవన్నీ పరిష్కారం చేస్తే 9 నెలల ఉద్యోగాలు చేసిన తర్వాత ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రతి కేసుకి కేసు బై కేసు మా ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి హెచ్ఓడీస్, స్పోర్ట్స్ స్టాఫ్ వాళ్ళు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా కానీ ఏదో జరిగిందంటూ హైకోర్టుకి వెళ్తే కోర్టు కూడా పిల్లు కొట్టేసింది. పోయి వాయిదా తీర్మానం పార్లమెంట్ పెడితే అక్కడ తిరస్కరించారు. ఈరోజు రోజుకొక ఊరిలో ర్యాలీ అంటున్నారు. నీ కార్యకర్తలు ఎవరా, నీ వాళ్లే 10 మంది వస్తున్నారు తప్పితే ఒక్క డిఎస్సీ విద్యార్థి కూడా అన్యాయం జరిగింది ఎవరు రావడం లేదు. ఇంకా మీరు చూశారు నిన్న కర్నూలులో ఉద్యోగస్తులు తిరగబడతారు ఈ అక్రమాల మీద. ఇలాంటి తప్పుడు పనులు మానుకో, ఇలాంటి అదో పనులు చేసే ఈరోజు నువ్వు ఒక కనుమరుగైన విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈరోజు చాలా పారదర్శకంగా చేస్తే ప్రశంసలు పొందంటే లోకేష్ గారు రాజీనామా అంటున్నారు. ఇలా ఎలా అడుగుతారా? మీరు బుద్ధి ఉందా? మీరు చేయలేని పని చేసేందుకు మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఈరోజు అన్ని వర్గాల్లో విద్యాశాఖను సంస్కరిస్తున్నారు. విద్యాశాఖలో సరికొత్త విధానాలు తీసుకొచ్చి ప్రోత్సహిస్తూ ఉంటే మీరు రోజు ఎన్ని చేసినా తల్లకిందులు తపస్సు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. దయచేసి ఇలాంటి ప్రయత్నాలు మారుకోమని చెప్పి నేను చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా డిఎస్సి అంటే ఒక వ్యతిరేకత ఉంది. మీరు ఈ డిఎస్సి గురించి మొదటి నుంచి మీరు విష ప్రచారం చేస్తున్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, ఎన్ని కేసులు పెట్టినా దిగ్విజయంగా మెగా డిఎస్సిని పూర్తి చేసి బిడ్డలకు అంకితం చేశామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు మా ప్రతిభ, మా కష్టంపై మేము క్వాలిఫై అయ్యే తప్ప మేము ఎలాంటి తప్పిదాలు జరగలేదన్న విషయం కూడా తెలియజేస్తూ ఖబర్దార్ అని ఈ రోజు క్వాలిఫై అయిన టీచర్లు కొండారెడ్డి బురుజు వెక్కి మీకు నిరసన తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కొండారెడ్డి బురుజు ఎక్కారు. రేపు తాడేపల్లి ప్యాలెస్ పై కూడా వారు నిరసన తెలియజేయడానికి ఏకదాటిగా మిమ్మల్ని ముట్టడించడానికి కూడా సిద్ధమవుతారన్న విషయం తెలియజేస్తున్నాం. ఇప్పటికన్నా తెలుసుకోండి. మీకు ధైర్యం, దమ్ము ఉంటే అసెంబ్లీకి రండి. మెగా డిఎస్సి పైన మేము చర్చించడానికి సిద్ధం. మేము మైక్ ఇస్తాం, గౌరవంగా మాట్లాడిస్తాం. మెగా డిఎస్సి పైన ఒక రోజంతా చర్చించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ధైర్యం, దమ్ము, నీతి, నిజాయితీ, నిబద్ధత ఉంటే మీరు అసెంబ్లీకి రమ్మని కూడా సవాల్ విసురుతున్నాం. నిరాదీష్ క్యాంపు చూసా, రూరల్ చూసా, వెంకటాచలం దగ్గర సర్వేపల్లి చూసా. అక్కడ ఎవరు జన్జీలు కనపడలే. జన్ ఎఫ్లు కనిపించారు, జన్ జిఎఫ్లు కనిపించారు. అంటే జన్ ఫాదర్స్ కనిపించారు, జన్ గ్రాండ్ ఫాదర్స్ కనిపించారు. జంజీలు ఎక్కడ కనపడలే. ముసలి కట్టను వేసుకొని మేము జంజీలు అని చెప్పేసి ఆడ నిరాదీక్షలు, ప్రొటెస్టులు చేస్తుంటే నవ్విపోతారయ్యా. అందుకే నిన్న కర్నూలులో మీ చంపలు పగలగొట్టారు. అసలు ఆ కోట మీద ఆ వేల మంది రాయలసీమ నుంచి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఇచ్చిన ప్రొటెస్టు మీకు ఇంకా ఇప్పటికన్నా బుద్ధి రావాలా? అరే ఒక 16,400 మందికి ఉద్యోగాలు ఇస్తే 1.5 సంవత్సరం తర్వాత మేము జంజీలము, మేము నిరాహారదీక్షలు చేస్తాము. ఏం మీరు నిరాహారదీక్ష అంతంతలో పొట్టలు వేసుకొని వెంకటాచలంలో చూసా ఒక్కొక్కరికి ఎంత పొట్టలు ఉన్నాయి. మీరేది నిరాహారదీక్షలు చేసేది? ఒక్కరన్నా కుర్రోళ్ళు కనిపిస్తున్నారా? అందరు ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్ కనిపిస్తున్నారు. నాయనలు, తాతలు, అబ్బులు కనపడలేదైతే అక్కడ. అందుకని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. కర్నూలు పరిస్థితి రాష్ట్రం అంతా వచ్చే తిరుగుబాటు మీకు ఎదుర్కోబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారని చెప్పి దీక్షలు చేస్తా ఉన్నారు. అంటే ఎద్దు ఈనిందంటే ఘాటన కట్టేయిందనే రకంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు కాబట్టి ఆయన అంధభక్తులంతా తహసీల్దార్ల కార్యాలయాల దగ్గర, కలెక్టర్ల కార్యాలయాల దగ్గర ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నా, ఈ నియోజకవర్గంలో అయినా సరే అనేక మంది స్పోర్ట్స్ కోటాలో కానీ, వికలాంగ కోటాలో కానీ అవినాష్ రెడ్డికి అత్యంత దగ్గర బంధు, పేరు చెప్పండి బాగుండదు, ఒక మహిళా అమ్మాయికి వేంపల్లె గ్రామంలో నివసించే ఒక విద్యార్థినికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రావడం జరిగింది. ఆ అమ్మాయి ఎవరికన్నా ఆ అమ్మాయి స్పోర్ట్స్ ఆడుకోకుండానే ఉద్యోగాలు రావడం జరిగిందే? లేకపోతే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇమ్మని చెప్పి ఎవరికైనా 10 లక్షలు 15 లక్షలు డబ్బులు ఎవరికైనా ఇచ్చినారా? వైఎస్ఆర్సీపీ నాయకులు అడిగితే చెప్తారు. రేపు వాళ్ళు ధర్నా ఉంది కదా,
ఆ పేరు చెప్పమంటే చెప్తా. ఈ నియోజకవర్గంలో అనేక మందికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చినాయి. ఎవరినో ఒకటి చూపించండి. ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మీ కార్యకర్తలు ఉన్నారు, మీ నాయకులు ఉన్నారు. అందరినీ ఎంతమంది ఉద్యోగాలు వచ్చినారో అందరినీ నిలబెట్టండి. వారు నీతి నిజాయితీగా ఉద్యోగాలు సాధించినారా? స్పోర్ట్స్ కోటాలో ఉండాలని దొంగ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు పొందినారా? లేదంటే ఎక్స్ సర్వీస్ మెన్లు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఏమైనా తీసుకున్నారా?